హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీంట్లో ఏమేమి కలిపాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. ఈ లడ్డు వచ్చేసి మన హెల్త్‌కి చాలా మంచిది. ముక్క తుంచి నోట్లో ఏసుకుంటే అలా కరిగిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోదగిన ఈ లడ్డు మన హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే టేస్టీ కూడాని. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డుని ఇలా ముక్క తుంచి నోట్లో ఏసుకున్నారనుకోండి, ఒక 3, 4 తినే వరకు అస్సలు వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటాయి. మరి దీంట్లో నేను ఏమేమి కలిపాను అనేది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. మరి ఎంతో టేస్టీ అయిన ఈ లడ్డూని తయారు విధానాన్ని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోని చూసేద్దాము. దీనికి కావాల్సింది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి. అలాగే పూల్ మకాన్ని ఒక పావు కప్పు తీసుకోవాలి. ఇవి తామర గింజలని కూడా అంటారండి. అలాగే ఒక కప్పు బెల్లం పొడిని తీసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పెనం హీటెక్కిన తర్వాత మనం ముందుగా పూల్ మకాన్ని వేసుకోవాలి. ఈ పూల్ మకాన్ని ఎక్కడ దొరుకుతాయంటే మనకి జనరల్ స్టోర్‌లో కానీ, లేదా మనకి డీమార్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. ఇలాగా ఇవి రేటు కాస్త చాలా ఎక్కువ ఉంటదండి. చాలా రేటు ఉంటాయి కాబట్టి మనము కొద్ది కొద్దిగా మనము ఎట్లన్నా యేసుకొని ఇలాగ మనము ఉపయోగించుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిదండి ఇవి. మరి ఇలాగ ఇప్పుడైతే నేను ఇలాగ మంట అనేది స్టవ్ అనేది బాగా సిమ్‌లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాగ ఏపించుకోవాలండి. లేదంటే ఇవి ఉట్నే మాడిపోతాయి. మాడిపోతే మళ్ళీ మంచి టేస్ట్ రాదు కాబట్టి ఇలాగే ఏపించుకోవాలండి. ఇందులోనేమి నెయ్యి గట్రా ఏమి ఏయవలసిన అవసరం లేదు. ఒకవేళ వెయ్యాలనుకుంటే ఏసుకోండి. కానీ ఇలాగే ఏపించుకోవాలి. ఇలా చూడండి, ఇలా పట్టుకుని చిదిపితే పొడైపోవాలి. అంతవరకు కూడా మనకి ఏపించుకోవాలనమాట. కొద్దిసేపు ఏపిద్దాము. ఇలాగా ఏపిచ్చిన తర్వాత మనం పట్టుకుంటే పొడి అయిపోవాలండి. అంతవరకు కూడా బాగా దోరగా ఏపించి ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి అటుకులను కూడా ఏసుకుందామండి. అటుకులను కూడా మనము ఇలాగా సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఏపించుకోవాలండి. ఈ అటుకులు కలర్ చేంజ్ అయ్యి మనకి మొత్తము గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు, క్రిస్పీగా అయ్యేటంత వరకు ఈ అటుకులని బాగా ఏపించుకోవాలి. ఈ పూల్ మకాన్ అటుకులతోటి మనము బెల్లం పొడేసి మనకి పూల్ మకాన్ గాని, అలాగే మనకి అటుకులు గాని, బెల్లం గాని అన్నీ కూడా మన హెల్త్‌కి చాలా మంచిది కదండీ. ఇంకా పూర్వకాలంలో అయితే అటుకుల్లోని బెల్లం కలిపి పెట్టేవారు. లేదంటే పాలల్లో నానబెట్టి బెల్లం కలిపి పెట్టేవారు కదండీ. మరి అలా తింటే హెల్త్‌కి మంచిదని, మరి ఇప్పుడైతే అలా తింటే కలిపితే పిల్లలు తింటలేదు కదండీ. ఇంకా కొంచెం మంది పిల్లలు అలా కలిపితే తిననప్పుడు ఇలా చేసి పెట్టండి. లడ్డు కింద చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారా, మనము అటుకుల్ని ఇలా ఏపుతున్నప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా బాగా. ఇలాగ మంచి సువాసనతో మంచి కలర్ వచ్చేస్తుంది చూసారా. ఇలాగ కలరు మంచిగా ఏగిన ఈ అటుకులను ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ అటుకులని పొడి చేసి పెట్టుకుందామండి. పొడి చేసుకుందాము. అలాగే కొంచెం బెల్లాన్ని కూడా ముందుగా నేనైతే అటుకుల్ని, పూల్ మకాన్ని కూడా ఇలాగా పొడి చేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా గాని అంటే మురం గాని రవ్వలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా బెల్లాన్ని అయితే సగం కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ గిన్నెలో వేసేసి మళ్ళీ కొంచెం మెత్తగా అయ్యేటంత వరకు పొడి చేసుకుందాము. మరీ మెత్తగా అవ్వదు కానీ కాస్త రవ్వగా ఉంటుంది. మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఇది మిక్సీ పట్టేద్దామండి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే చూడండి, ఇప్పుడు మెత్తని పొడి అయింది కదండి. మరీ మెత్తగా అవ్వదు. మనం తినేటప్పుడు కాస్త గరుకుగా ఉంటుంది కానీ మరి నోటికి అతుక్కోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఇప్పుడు మనము ఇలా వేసుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసుకుందామండి. ఇందాక మరి మిగిలిన కొంచెము బెల్లం పొడి ఉంది కదండి, ఆ బెల్లం పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. మనకి ఒక కప్పు అటుకులకి పావు కప్పు పూల్ మకాన్‌కి నాకు వచ్చేసి ఒక కప్పు బెల్లం పొడి పడిందండి. అలాగే మీకు బెల్లం స్వీట్ అనేది ఎక్కువ ఇష్టం లేకపోతే తక్కువ వేసుకోండి. స్వీట్ అనేది తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఒక ముప్పావు కప్పు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే
ఇలాగ ఒక కప్ వేసుకోండి సరిపోతుంది. మరి కప్పు కంటే ఎక్కువ వేసారనుకోండి అసలు తినలేరు, స్వీట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించేసుకోండి. ఇప్పుడు మనము ఒక అరకప్పు నెయ్యికి ఉంటదండి. ఇది ఇలాగ వేడి చేసుకుంటున్నాను. అది నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా అరకప్పు నెయ్యి వేసుకోండి, లేదంటే ఒక పావు కప్పు వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా నెయ్యి వేడెక్కి ఇలా పొగలు వస్తున్న నెయ్యిని ఇందులో వేసేసుకోవాలి. ఈ పొడిలోని ఇలా వేసేసుకుని ఒక స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. నెయ్యి అంతా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మీకు ఎంత పడుతుందో చూసుకుని వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్న తర్వాత ఇలాగ పిండి అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఉన్నది కూడా వేసుకుంటాను. ఇలా చూసుకుని వేసుకున్నాను. ఇలా వేసుకుంటూ మనకి కలిపేసుకోవాలి. కలిపేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఉండల కింద చుట్టేసుకోవాలండి. ఇది చూపిస్తున్న విధంగా. ఎందుకంటే మనకి నెయ్యి వేడి చల్లారిపోయింది అనుకోండి, ఇది మురంగా అంటే రవ్వలాగా ఉంటుంది కదా, మరి ఉండ అనేది అవ్వదు. కాబట్టి మనము కాస్త వేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండల్లాగా చుట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఎదిగే పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఎవరైనా కూడా ఇంకా ఈజీగా తినేస్తారు. ఎందుకంటే పళ్ళలో లేని ముసలి వాళ్ళు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే నవ్వులవలసిన పని కూడా లేదు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. రోజు ఒక లడ్డు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ పూల్ మకాన్ కానీ, మన అటుకులు కానీ, బెల్లం కానీ అన్నీ కూడా మరి మంచి పోషకాలు ఉన్నాయి. ఇవంతా లడ్డూలు అయితే ఇప్పుడు ఇలా చుట్టేసుకున్నాము, అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరి ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు ఇంకా ఎంత స్లో చేసినా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఇవి ఇంకా అంత స్లో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి హెల్త్ మంచిది కూడా. మరి ఎంతో టేస్టీ అని ఈ లడ్డుని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డుని ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఆరోగ్యకరమైన ఈ లడ్డు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.